కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంఎస్పీ నిబంధనలు పాటిస్తూ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎఫ్సీఐ కొనుగోలు చేసే ధాన్యం కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం కొంటోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు ఉపయోగించకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి గింజను సైతం ప్రభుత్వం కొంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. వాళ్ళు ఎఫ్సీఐ కొనుగోలు చేసే ధాన్యం రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పీ పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మేము ఒకటే విషయం ఏంటంటే ఇది మేము చాలా సంతోషిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెరిచిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పీ ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్